వెల్కమ్ టు యుఐ టాపిక్స్. ఇవాళ టాపిక్ ఏమంటే సేఫ్టీ. ఏం సేఫ్టీ? మొన్న సేఫ్టీ చెప్పాను కదా, లవ్ సేఫ్టీ. సో అలాగే లైఫ్ సేఫ్టీ. ఇది లైఫ్ సేఫ్టీ ఏంటబ్బా అనుకుంటే, ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది అంటే ఎలా చెప్పేది, ఓకేనా, వెహికల్స్ ఎలా నడుపుతున్నారంటే, అరే మనం నడిపే వెహికల్ ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమో, ఏంటి ట్రాఫిక్ రూల్స్ ఏంటి, మనం ఎలా వెళ్ళాలి, 1 వేలో వెళ్ళాలా, 2 వేలో వెళ్ళాలా, ఫుట్పాత్లో వెళ్ళాలా లేదా, ఇవన్నీ ఆలోచించనంటుండ్రు. అంటే మీరు ఒక్క నిమిషం వెహికల్ ఎత్తిపోయేటప్పుడు నీకు ఎవరన్నా అడ్డంగా వస్తే మీరేమనుకుంటారు? ఏంట్రా ఇలా వచ్చాడు అనుకుంటారు. కరెక్ట్, ఇలా వచ్చారు అనుకుంటే పర్వాలేదు, మీకు బాగా డ్రైవింగ్ వచ్చు, వేరే వాళ్ళకి కరెక్ట్గా రాదు. మీరు కరెక్ట్గా తోలకుండా ఎలాగంటే అలాగ తోలారంటే వాడికి బ్యాలెన్స్ చేసే కుదరలేదంటే, వాడికి ఏమైనా అయిందంటే వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది సఫర్ అవుతారు. అరే ఓడికి ఎట్లండి, మీకే ఇన్ కేసు పోతూ ఉంటారు, ఇన్ కేసు ఏమైనా హెచ్చుకమ్మైందంటే ఎంతమంది సఫర్ అవుతారు? మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లెలి, మీ కుటుంబం మొత్తము, మీ రిలేటివ్, అంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి సాకి ఎంతెంతో కష్టపడి చెందినందుకు అలా జస్ట్ ఒక యాక్సిడెంట్లు ఏదైనా అయిందంటే ఎంత బాధగా ఉంటుంది. మీకు కూడా బతకాలని ఆశ కదా, బాగా బతికి బాగుండాలి, హ్యాపీగా ఉండాలనేసి, ఓకేనా. కానీ ఏమంటే జోష్, ఇప్పుడున్న పిల్లలకు జోష్, ఎవరు అడుగుతారా అలా దూరదాం ఇలా దూరదాం అనేసి. కానీ మీరు చేసేది మీకు ప్రాబ్లమే, ఇంకొకరికి ప్రాబ్లమే. బయట వాడికి చూసి ఏంట్రా ఇలా దోలుతున్నాడు, ఇదేరా మీ తల్లిదండ్రులు నేర్పించిందని మీ తల్లిదండ్రులను తిడతారు. ఇన్ కేసు ఏమైనా అయిందంటే ఎవరి నుంచో నా బిడ్డ ప్రాణం పోయింది అంటారు. ఒకవేళ మీకే ఏమైనా అయిందంటే ఏంట్రా ఇది ఇంత ముద్దుగా ముద్దుగా పెంచుకొని చూసుకొని ఇన్ని సంవత్సరాలు మేము ఇంత చేస్తే ఇలా ప్రాణం పోయింది అంటారు. ప్రాణం కాదండి, కాలు పోయింది. లైఫ్ లాంగ్ కాలు లేకుండా ఎలా ఉంటారు? ఒక్కరోజు జోష్లో తోలితే కాలు పోయిందంటే ఏం చేస్తారు? చెయ్యి పోయిందంటే ఏం చేస్తారు? లైఫ్ లాంగ్ వస్తుంది అవన్నీ, మళ్ళీ రావు, లైఫ్ లాంగ్ రావు. ఎందుకు అంత ఫాస్ట్ పోయి ఏం చేస్తారు? ఏం పొడి చేయాలనేసి, ఏం సాధించాలని? ఏమైనా కూడా ప్రాణాలు పోయేటట్టు ఏముండదండి. ప్రాణాలు పోయేటట్టు అర్జెన్సీ ఏముండదు. నిదానం పోండి, జాలీ రైడింగ్ చేయండి, నిదానంగా పోండి, హ్యాపీగా పోండి. నిదానంగా ఒక తొందరగా పోవాలనుకుంటే ఒక 10-15 నిమిషాలు ముందుగే బయలుదేరి హ్యాపీగా నిదానంగా పోండి. ఎలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ మెల్లగా, ఈజీగా, పీస్ఫుల్గా, ఆరాంగా వెళ్ళండి. ఏంది ఆత్రంగా బండిలు తీసుకుని వెళ్ళడము చేయడము, ఎంతమందికి ఇబ్బంది. అంటే ఒక్క మనిషి అలా చేస్తే కోట్ల మంది ఉన్నారు. కోట్ల మందిలో కనీసం దాంట్లో 50% అట్లా చేస్తే ఎంతమంది, ఒక నెలకి ఎంతమంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్లో, సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారు? అంటే మిమ్మల్ని నమ్ముకొని మీ తల్లిదండ్రులు ఉంటారు, కొంతమందికి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. కొంచెం ఆలోచించరా? వాళ్ళ గురించి ఆలోచించరా? మళ్ళీ స్టేటస్ పెట్టుకుంటారు, మాది వెడ్డింగ్ డే అంటారు, అది అంటారు. అన్నీ ఉండాలంటే మీరు ఉండాలి. వాళ్ళు బాగుండాలని, మీరు ఎంజాయ్ చేయాలంటే మీరు ఉండాలి. ప్రాణం చాలా ఇంపార్టెంట్. తిరిగి రాదు, ప్రాణం రాదు. మొబైల్ పోయిందంటే మళ్ళీ తీసుకోవచ్చు, బండి పోయిందంటే తీసుకోవచ్చు, ప్రాణం పోయిందంటే మీరు తీసుకోలేరు. సరేనా? దయచేసి రోడ్ సేఫ్టీ చూడండి, ఓకేనా. నిదానంగా వెళ్ళండి, ఒక 10 minutes బిఫోరే వదలండి, హ్యాపీగా రీచ్ అవ్వండి. వచ్చేటప్పుడు నిదానంగా రండి, ఏం ప్రాబ్లం లేదు, నిదానంగా రండి, ఓకేనా. మన నుంచి ఇంకొకరు ఇబ్బంది పడకూడదు, ఎప్పటికీ మనకి ఏం కాకూడదు. ఎందుకంటే మనకు ఒక ఫ్యామిలీ ఉంది. ఎప్పుడు అదొకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. బైక్ ఎత్తేటప్పుడు కరెక్ట్గా పోయి కరెక్ట్గా వద్దామని ఒక్కసారి ఆలోచించండి, ఓకేనా. చాలామందికి ఉంటుంది,
ఇప్పుడు కాకుండా ఎప్పుడు ఎంజాయ్ చేసేది అనేసి. కరెక్ట్. ఇప్పుడు కాకుండా ఎప్పుడు అనుకుంటే అప్పుడు వరకే అవుతుంది, మళ్ళీ ఎప్పటికీ కుదరదు. అదొకటి ఆలోచించండి. దయచేసి నేను చెప్తున్నాను, ఓకేనా. ఇది మీరు ఏదో యూట్యూబ్లో వేస్తే అలా ఇలా ఆ మాదిరి కాదండి నేను చెప్తుండేది. సో ఇది ఒక అవేర్నెస్ లాగా, ఓకేనా. దయచేసి అందరూ కొంచెం జాగ్రత్త తీసుకోండి. ప్రతి ఒక్కరు కరెక్ట్గా జాగ్రత్తగా నడిపితే యాక్సిడెంట్స్ ఉండవు. వాళ్ళ ఇంటికి లైఫ్ ఆరామ్గా ఇంటికి వెళ్తారు, హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. లైఫ్ ఎంజాయ్ చేయండి, కానీ ఇలా కాదు. ఇలా చేసేదే ఆ లైఫ్ ఎంజాయ్ కాదండి. జాగ్రత్తగా ఉండడమే ఆ లైఫ్ ఎంజాయ్. ఏమంటే ఈరోజు మీరు కాపాడుకుంటేనే రేపటి రోజు ఉండేది. ఈరోజే మీరు కాపాడుకోకపోతే రేపటి రోజు ఉండదు, ఓకేనా. ఒక్క రోజు కోసము 100 రోజులు 1000 రోజులు నాశనం చేసుకోవద్దండి. మీపైన చాలామంది ఆధారపడి ఉంటారు, చాలామంది, చాలా ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది, సొసైటీ కూడా ఆధారపడి ఉంటుంది, ఓకేనా. సో మాకు చాలా రెస్పాన్సిబిలిటీగా గాడి తోలండి. కారు కూడా సీట్ బెల్ట్ వేసుకోండి, ఓకేనా. ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాను, సీట్ బెల్ట్ వేసుకోరు, ఫాస్ట్గా వెళ్తారు, ముందు ఏది వెహికల్ వస్తుందా లేదా, డ్రింక్ అండ్ డ్రైవ్. పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు మీకు అంత ఫైన్ వేస్తున్నారంటే కనీసం ఇలాంటి ఫైన్లు వేస్తే కొంచెం కఠినంగా ఉంటే డ్రింక్ అండ్ డ్రైవ్ చేయరు అనుకుంటారు. సో అయినా కొంతమంది చేస్తున్నారు. దయచేసి అవన్నీ అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ మీరు డ్రింక్స్ చేస్తారా, ఆటోనో క్యాబో చాలా ఉన్నాయి, మీకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఉంది. బైక్లోనే పోవాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని రాండి. తాగేకి డబ్బులు పెట్టుకున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకోలేరా? యూజ్ చేసుకోగలరు. కానీ ఏమంటే ఎవరు ఆపుతారు అనండి, ఎవరు ఆపకపోయినా పైన ఉన్నవాడు ఆపుతాడు. అందువలన దయచేసి సేఫ్టీ ముఖ్యం, ఆ తర్వాత ఏదైనా, ఓకేనా. ఒక్కసారి రేపటి నుంచి ఏమైనా ఒకసారి బండిలో పోయేటప్పుడే కానీ, చేసేటప్పుడే కానీ, వచ్చేటప్పుడే కానీ ఒక్కసారి ఫ్యామిలీని అనుకొని మీరు బండి ఎత్తండి. సో అందరికీ మంచి జరగద్ది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇలాంటి చాలా మంచి వీడియోలు ఇంకా ఎన్నో ఉన్నాయి, చేస్తాను. దయచేసి మీరు సపోర్ట్ చేయండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.